నేటి యువతరంలో బీటెక్ అనేది సామాజిక హోదాగా మారింది. మధ్యతరగతి తండ్రి కల కూడా ఇది. కానీ అదే బీటెక్ పట్ట ఇప్పుడు ఒక పనికిరాని పత్రంగా మారుతుందా? లక్షల పోసుకున్న చదువుకు వేలు కూడా రావడం లేదా? హైదరాబాద్ సాక్షిగా ఒక తరం భవిష్యత్తు అంధకారంలోకి జారిపోతుంది. బీటెక్ చదివిన వారిలో 60% మంది ఖాళీ చేతులతో క్యాంపస్ గేటు దాటుతున్నారు. అసలేమైంది మన ఐటీ లోకానికి? ఇంజనీర్ల తలరాతును మారుస్తున్న ఆ నిశ్శబ్ద సంక్షోభమేంటి? వాచ్ దిస్ స్టోరీ. హైదరాబాద్ ఐటీ కారిడార్. ఒకప్పుడు ఇక్కడ అడుగు పెడితే ఉద్యోగం గ్యారంటీ అనే నమ్మకం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కాలేజీల్లో ప్లేస్మెంట్స్ సీజన్ ముగుస్తున్నా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. టాప్ కాలేజీల్లో సైతం 70% మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. ఇక సాధారణ కాలేజీల పరిస్థితి అయితే మరీ దారుణం. 60% మంది విద్యార్థులు ఒక్క ఆఫర్ లెటర్ కూడా లేకుండానే గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకుంటున్నారు. ఇతని పేరు రాఘవేందర్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లిలో ఉంటాడు. 2024లో బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు తిరుగుతూనే ఉన్నాడు. 2 ఏళ్లుగా ఉద్యోగ వేటలో విఫలమై ఎందుకు బీటెక్ చదివాను అని తలపట్టుకుంటున్నాడు. మాకు ఎలాంటి జాబులు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. మేము మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి చదివిపించారు. ఎంతో కష్టపడి కూలినాలు చేసి మరీ చదివిపించారు. అయినా కానీ ఇలాంటి జాబులు లేకపోవడం వల్ల మాకు ఎలాంటి ఉపాధి లేదు. కానీ గవర్నమెంట్ ఇలా ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇలాంటి చర్య మా యొక్క జాబ్ల గురించి ఒక చర్య తీసుకొని మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఇక రాఘవేందర్ ఒక్కడి పరిస్థితి మాత్రమే కాదు, లక్షలాది మంది నిరుద్యోగుల ఆవేదన. కాలేజీలకు కంపెనీలు రావడం తగ్గడం ఒక కారణం కాగా, వస్తున్న అరకొర కంపెనీలు ఆఫర్ చేస్తున్న జీతాలు విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఐటీ రోల్స్ పేరుతో పిలిచి సేల్స్, కస్టమర్ కేర్ ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నారు. ఏడాదికి కేవలం 2 నుంచి 3 లక్షల ప్యాకేజీ ఇస్తామని చెబుతున్నారు. ఈ మొత్తంతో సిటీలో బ్రతికేది ఎలా అని యూత్ నానా హైరానా పడుతోంది. ఉద్యోగాల విషయంలో విద్యార్థులు ఆవేదన చెందుతుంటే సాఫ్ట్వేర్ కంపెనీల వాదన మరోలా ఉంది. కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు తగ్గడం ఒక కారణమైతే, కాలేజీల నుంచి వస్తున్న విద్యార్థుల్లో కనీస నైపుణ్యాలు లేకపోవడమే అసలు సమస్య అని కంపెనీలు కుండబద్దలు కొడుతున్నాయి. కంపెనీలు అడుగుతున్న స్కిల్స్ ఏంటి? లక్షల ప్యాకేజీలు ఎందుకు వేల రూపాయల స్థాయికి పడిపోయాయి? కాలేజీల్లో ఉద్యోగానికి అవసరమైన శిక్షణ ఇవ్వకపోవడమే కారణమంటున్నారు నిరుద్యోగులు. పేరుకే ఇంజనీరింగ్ కళాశాల ఉన్నాయి కానీ డబ్బులు డొనేషన్లతోటి ఒక విద్యార్థులను దోచుకుంటారే తప్ప వాళ్ళకి ఎలాంటి నైపుణ్యం ఉన్న ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు. కాబట్టి ప్రభుత్వము ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా వారి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఇంజనీరింగ్ కళాశాలలు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వము దాన్ని ఒక కమిటీ వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది కేవలం అంకెల గారడీ కాదు, లక్షలాది కుటుంబాల కన్నీటి గాథ. మార్కెట్ మాంద్యమా లేక మన విద్యా వ్యవస్థలో లోపమా? ఏది ఏమైనా బీటెక్ పట్టా పట్టుకుని రోడ్డు మీద నిలబడ్డ ఈ నిరుద్యోగ సైన్యాన్ని చూస్తుంటే వ్యవస్థ ఎంతలా విఫలమైందో అర్థమవుతోంది. మార్కెట్కు అనుగుణంగా కొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తున్నామని చెబుతున్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. వ్యవస్థలో మనకేందంటే ఈ యొక్క మన సిలబస్లు కానీ ఇవి ఒక అకాడమీ ఇండస్ట్రీ కనెక్ట్ అనేది లేదు. మనం అకాడమిక్స్ చేసేది ఇండస్ట్రీకి అంత యూజ్ అవుతలేదు అన్నటువంటిది అది వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి లాస్ట్ 1 ఇయర్ నుంచి కరికులం రివిజన్లో మేము కొంత ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ను కూడా పిలుచుకురావడం. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే 3rd ఇయర్లో. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ కోర్స్ ఉంటే 3rd ఇయర్లో కొంత ఇండస్ట్రీ రిలేటెడ్ 15-20% ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ని చూసి వాళ్ళకి కావాల్సిన పెట్టే ప్రయత్నంలో ఉందాం. కొంత మెరుగవుతుంది. డిగ్రీ కోర్సుల్లో మన విద్యార్థులు చదివేది ఒకటి, పరిశ్రమకు అవసరమైన స్కిల్స్ మరొకటి. విద్యా సంస్థలకు పరిశ్రమలకు మధ్య అనుసంధానం లేకపోవడంతోనే విద్యార్థులు నిరుద్యోగులుగా మారుతున్నారు. చివరికి డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పట్టా భారంగా మారుతోంది. దారి తెన్ను తెలియక నిరుద్యోగులు అయోమయంలో కూరుకుపోతున్నారు. మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకుంటాయా? ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ విద్యార్థులకు నేర్పుతుందా?